ఒకటి, ప్రభువు నాతో మాట్లాడారు. ప్రభువు నాతో ఐ వాంట్ యూ టు లిజన్ దట్ వర్డ్. ఆ పదాన్ని మీరు వినాలని నా ఆశ. ప్రభువు మాట్లాడతారన్న సంగతి మీకు తెలియాలి. మా తల్లిదండ్రులతో ప్రభువు మాట్లాడారు, మా నాన్నగారితో ప్రభువు మాట్లాడారు. 1979వ సంవత్సరంలో ఐపీసీ వారు కాజు నుండి మవ గ్రామానికి వెళ్ళమన్నప్పుడు అక్కడ సంఘం అన్నారంట, వద్దయ్యా వెళ్ళొద్దన్నారంట. సహవాసం వారు నాయకులు వెళ్ళమన్నారంట. ప్రభువా, సహవాసమేమి వెళ్ళమంటున్నారు, సంఘమే వద్దంటున్నారు, నన్ను వెళ్ళమంటావా ఉండమంటావా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు 10ంటికి మొదలు పెడితే 11, 12, 1 గంట 2 అయిపోయిందంట. నాన్నగారు మోకరించినటువంటి ఐపీసీ చర్చ్ కళాయిగుంట కాజులో 2 గంటలకు ఆయన కూర్చున్నటువంటి మందిరం అగ్ని గోళంగా మారిందంట. అందులో నుండి ఓ కోడి దూడ గంతులేసుకుంటూ బయటకు వచ్చి, అదే బయటికి రావడానికి కూడా 4తో లేపిందంట. ఆ గెడ తలతో ఇలా లాగేసిందంట 2 తలుపులు. ఒక గంత అయితే బయటకు వేసిందంట. మళ్ళీ అక్కడ గేట్ ఉందంట, 4తో మళ్ళీ ఆ కుక్కాన్ని లేపేసిందంట. గేట్ని ఇలా తోసేసిందంట. ఒక్క ఎగురైతే అక్కడి నుండి ఎగిరి బయటకు వచ్చిందంట. ఓహో, ప్రభువు నన్ను ఇక్కడ నుండి మవ గ్రామానికి వెళ్ళమంటున్నారని నాన్నగారికి అర్థమైంది. నెంబర్ 1, ప్రభువు మాట్లాడతారు. నెంబర్ 2, మాట్లాడిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి. 1979వ సంవత్సరం అక్టోబర్ నెల 22వ తారీఖున దర్శనంగా దైవజనుడు ఇజ్రాయెల్ గారు మవ గ్రామానికి వచ్చారు. గాడ్ స్పీక్స్. ప్రభువు మనతో మాట్లాడతారు. ఆమెతో దేవుడు మాట్లాడిన సంగతులు ఎన్ని చెప్పారు? కొన్నిసార్లు కొంతమంది దేవుడు నాతో మాట్లాడాడు అంటారు. అది డిఫరెంట్. మళ్ళా అది నిజమో కాదో మనకు అర్థమవుతుంది. నేను బహుగా ప్రేమించే దైవజనులు ఒక దైవ సేవకులు దైవజనుడు సుదర్శనయ్య గారు. నెంబర్ 1 కారణం ఏంటంటే ఆయన కూడా ఈ మాట చెప్తారు. ప్రభువు పలానా సమయం డేటు టైంతో సహా చెప్తారు. నెంబర్ 2, అనేక మందిని ప్రభువులోనికి నడిపించిన దైవజనుడు, దేవుని యొక్క బిడ్డ. ప్రభువు మాట్లాడితే వాళ్ళు నాతో మాట్లాడారు అన్నప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. అది గుర్తుంచుకోండి. సమయం లేదు, మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని పలుకుతూ దైవజనులు మనకు మాటలు అందిస్తారు. మరి దానికన్నా దాని తరువాత ముందు కాదు, మరి మన మధ్యలో వర్తమానం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును గణరక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టండి కాసేపు దేవునికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా అనండమ్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇశ్రాయేలీలు ప్రభువును స్తుతించుచుంటుండగా యెరికో కోట గోడలు కూలిపోయినాయి. అపవాదిని కూల్చేది దేవునిని స్తుతించే స్తుతులే. హల్లెలూయా. వాడి క్రియలన్నీ నాశనం అయిపోవునుగాక, వాడి తలంపులన్నీ పటాపంచలైపోవునుగాక. హల్లెలూయా. సువార్తను ఆపేసే కానికన్నా ముందమ్మడం ఆపేసేటటువంటి ప్రభుత్వాలు వస్తే అది దేవుని మహాకృప. మనకు సువార్తను ఆపేవాళ్ళు కాదు ఇప్పుడు కావాల్సింది. దేన్ని ఆపేవాళ్ళు కావాలి? మందును ఆపేవాళ్ళు కావాలి. ఆమేన్. హల్లెలూయా. యవన బిడ్డలను తయారు చేస్తున్నారుగా వాళ్ళు, కత్తులు ఇచ్చి, కటార్లు ఇచ్చి, చాకులు ఇచ్చి. ఈ మధ్య నా మనవి ఏంటంటే వారికి సభాపూర్వకంగా, సభాముఖంగా, నాయన కత్తులు కటార్లు ఇచ్చి కాదురా, వాళ్ళ కత్తులు ఇచ్చి నేర్పారంటే వాళ్ళు మిమ్మల్ని పొడుస్తారు. వాళ్ళకి దేవుని ప్రేమను నేర్పండి. మందు తాగుద్దురా అని నేర్పండి, గంజాయి తాగుద్దురా బాబు అని నేర్పండి. మేము మమ్మల్ని ఆపడం? మేము చేసేదేదో మంచి చేస్తున్నామో చెడ చేస్తున్నాం. క్రైస్తవ సమాజం లోకానికి ఏ దేశంలోనైనా మంచే చేస్తుంది, విద్య నేర్పిస్తుంది, వైద్యాన్ని అందిస్తుంది, ప్రేమను పంచుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దీనిని ఆపడం అంటే అది నిశ్చయంగా సాతాను క్రియే. అంతేనంటారా కాదంటారా? ఈ పాపం ఈ పిచ్చి పిల్లలను కూడా తోలుకుపోయి అందులో పడేసి వాళ్ళకు విషం పోతున్నారు.
ఎదిరా వాళ్ళు మార్చేస్తున్నారు, అది మార్చి ఇది మనం కాదు, వాళ్ళు విషం పోస్తున్నారని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని మహాకృప ఏంటంటే రాజ్యాంగం రాసే సంగతి అంబేద్కర్ గారి చేతిలో పడింది. అప్పటికే ఆయన వ్యవస్థతో నానా తిప్పలు పడి హీనపరచబడి ఉన్నాడు కాబట్టి ఆయన చేయగలిగిందంతా రాజ్యాంగంలో చేసి పెట్టాడు. వాళ్ళ చేతుల్లోనేమో మార్చడానికి అంత తేలిగ్గా లేదు కాబట్టి నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు దేవుడు ఆయన వాడుకున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. భారత రాజ్యాంగం రాకమునుపు మరి ఈ మహానుభావులందరూ ఎటుపోయారో నాకు తెలియదు. ఆడపిల్లను బళ్ళోకి పోనివ్వలా. తెలుసా ఈ సంగతి మీకు? వాక్యం చెప్తాలే. మేము ఇంత బారు అంటున్నారు. అంత బారు ఉన్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చేటంత వరకు ఆనకట్టలు కట్టారేమో చెప్పండి. ఎక్కడ కట్టారు? అసలు మా తాతలండి నేతుల్లో మూతులు అని చెప్తున్నారు. ఏది మీ తాతలు పెట్టింది చెప్పండి? నేతుల్లో మూతులు పెట్టింది ఒక్క ఆనకట్ట కట్టారా? 1800 సంవత్సరానికి ముందు సర్ ఆర్థర్ కాటన్ అనబడినటువంటి పాస్టర్ గారు కృష్ణానది మీద ఆనకట్టలు కట్టక మునుపు 200 సంవత్సరాలకు పూర్వం భయంకరమైనటువంటి కరువు వస్తే గోదావరి జిల్లాల్లో ఆడపిల్లలను ఎత్తుకుపోయి హైదరాబాదులో డబ్బులకు అమ్మేశారంట. కేవలం ఆకలి బాధను తట్టుకోలేక. అప్పుడు ఏమయ్యారు వీళ్ళు? ఒక దైవజనుడు వచ్చి, ఇది ఆయన దేశం కాకపోయినా దేవుని ప్రేమతో ఇక్కడ బిడ్డలు బ్రతకాలంటే ఈ నది మీద ఆనకట్టేస్తే వచ్చిన వాటర్ పోకుండా ఉంటుందని మరి ఎన్నో ప్రయత్నాలు చేసి నాగార్జున సాగర్ కానీ ధవళేశ్వరం కానీ ఇంక్లూడింగ్ కృష్ణ ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్తో సహా ద ప్లానర్ ఈ సర్ ఆర్థర్ కాటన్ గారు సువార్తను ప్రకటిస్తూ బ్యారేజ్ కట్టాడంట. 10,000 రూపాయలు డబ్బులు ఇస్తే కట్టేసేదంతా కట్టేసి అయ్యా మిగిలినవని 250 రూపాయలు పట్టుకెళ్ళి గవర్నమెంట్ వారికి అప్పగించాడంట. బికాజ్ ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తి కాబట్టి. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యం భారతదేశానికి అవసరమా లేదా? నిశ్చయంగా అవసరం. ఎందుకనంటే ప్రభువు ప్రేమ మనుషులుగా మారుస్తుంది. ఆమేన్. జ్ఞానవంతులుగా చేస్తుంది. కాబట్టి నిశ్చయంగా వాళ్ళకి తెలియక అంటమే తప్ప వాళ్ళకి కూడా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ రాత్రి ఇంతమందిని పోగేసి ఒరేయ్ తలొక్కత్తి పుచ్చుకోండి, గొడ్డలు పట్టుకోండి అని చెప్తున్నావా? మందు తాగండి, పొడవటానికి వెళ్ళండి అని చెప్తున్నావా? ప్రేమించమని చెప్పడానికి మిమ్మల్ని అందరిని ఇక్కడికి పిలిచాం. కొట్టేవారిని కూడా ప్రేమించడమే, తిట్టేవారిని కూడా ప్రేమించడమే. ఒకానొక దినాన మా నాన్నగారు యాకోబు గారు అటు నుండి వస్తున్నారు. ఈలోపు పెద్ద ఆయన అప్పటికే గొడవ పడ్డాడు మా బ్రదర్తో గొడవ పట్టడం అంటే ఈయనేమో కుర్రాడుకున్నాడు. అప్పుడు ఇంతో గొడవ ఎందుకు అనుకున్నాడు ఏమో. ఇక సర్దుకుని మా నాన్నగారు ఇంకో పాస్టర్ గారు ఇద్దరు కలిసి వస్తుంటే కావిడి బద్ద పట్టుకుని పఠామని పీకుతుంటే ఒక ఆయనకేమో నెత్తి పగిలిపోయింది, మా నాన్నగారికి ఏమో నెత్తి మీద పడి కాదు అయ్యగారికి ఏమో నెత్తి మీద పడింది, మా నాన్నగారికి ఏమో గూడు మీద పడింది. ఇద్దరు కూడా స్తోత్రం 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 అనుకుంటూ ఇంటికి వచ్చేసారు. వాళ్ళిద్దరు పడదోస్తే ముసలోడు ఎంత పడదో ఇలా కొట్టే. యాకోబు గారు ఇంకా దీవించుకుంటూ బలమైన వ్యక్తి యాకోబు గారు. అప్పుడు ఇంకా కొట్టేవారిని ప్రేమించేది క్రైస్తవ ప్రేమ. యేసయ్య ఏమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని, ఏమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించమంటూనే ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రేమను పోసి పంపిస్తున్నాం ఈ రాత్రి. తిట్టేవాళ్ళను కూడా ప్రేమించండి. రాళ్ళేసేస్తున్నారు, మోకరించాడంట స్టెఫను. రాళ్ళేసేస్తున్నారు, మోకరిస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి, పళ్ళు రాలిపోతున్నాయి. దూరానుండి ఒకడు చూస్తున్నాడు, అమ్మో అమ్మో
మారు మాట్లాడట్లా, ఎదురు చెప్పట్లా. తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా. మేమేమో పరలోకం గురించి చెప్తుంటే, యేసయ్యా నీ ప్రేమ గురించి చెప్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదయ్యా, మతం అనుకుంటున్నారు బాబు. అయ్యా చూడండి అయ్యా, కళ్ళు చెదిరిపోతున్నాయేమో, రాళ్ల దెబ్బలు, తలకాయ చిట్లిపోతుందేమో, అయినను దేవుని ప్రేమ ప్రవాహమై పొంగి పొర్లుతుంది. ఐజల్ రాజబాబు గారు రాశారు, ఇదిగో ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు ప్రేమ, యేసు సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలిచి యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలిచిన ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, ఇదిగో. హల్లెలూయా. ప్రేమ ప్రవాహమై పరుగెత్తుంది. ఎక్కడికి వెళ్ళింది? అప్పటికే ఒకడు క్రూరుడు, దూషకుడు, హింసకుడు. మరొక భక్తుడు ఇలా పాట రాశాడు, చండాడితి బ్రతుకులను దహించితి గృహములను, చెరగవున పాపములు, తరగవున వేదనలు, చనిపోయినను దరవీడినను చల్లారవు శోకములు. చెండాడాడంట బ్రతుకుల్ని, దహించాడంట గృహాలని. వస్త్రాలు ఆయన దగ్గర పెట్టారు, దూరం నుండి చూస్తున్నాడు. దూరమునుండగానే ప్రభువు పట్టుకుంటాడు. దూరమునుండగానే ప్రభువు ప్రేమ వారిలోనికి ప్రవహిస్తుంది. దూరమునుండగానే దేవుని యొక్క ప్రేమ వారిని తాకుతుంది. క్రైస్తవ సంఘమా, ప్రేమతో నింపబడి పరుగులెత్తుదాం, క్రీస్తుతో నింపబడి పరుగులెత్తుదాం, సువార్తతో నింపబడి పరుగులెత్తుదాం. దెబ్బలు తిన్నా కొద్ది కూడా క్రైస్తవ సంఘం భారతదేశంలో చెలరేగబోతుంది. క్రీస్తు ప్రేమ ఉప్పొంగిపోబోతుంది. భారతదేశము దేశమే యేసయ్య దగ్గరకు వచ్చే రోజులు నిశ్చయంగా దగ్గర పడ్డాయి. అందుకే వణికిపోతున్నారు ప్రభుత్వాలు. క్రైస్తవ సంఘం ఈ దినాన ప్రభుత్వాలను గజ 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 వణికిస్తుంది. ఆవిడెవరండి? తమిళనాడులో జయలలిత గారు. ఇదే పెట్టింది అన్న, అంకుల్ చెప్పారు అక్కడ, మీరు బాప్తిస్మం పొందాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకోమంది. మళ్ళా వచ్చేసరికల్లా తుడిచిపెట్టుకుపోయింది, దెబ్బతో మార్చేసింది. ప్రణాళికలు మార్చగలిగిన దేవుడు మనతో కూడా ఉన్నాడు. చట్టములను మార్చగలిగిన దేవుడు మనతో కూడా ఉన్నాడు. మన దేవుడు వీరుడు, సూర్యుడు. ఓ సైన్యములకు సైన్యములు ఉన్నాయి. మనమేమి కంగారు? అంకులోళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. మీరు స్వార్థతో పరుగులెత్తండి. హల్లెలూయ. సైన్యాలు ఉన్నాయంట అక్కడ. యేసయ్య ఒక్క మాట సెలవిస్తాడేమో దిగేద్దామని చెప్పేసి మిఖాయేల్ రెడీగా ఉన్నాడు. సర్వ
సైన్యాధిపతి, దేవునికి స్తోత్రం. ఒక్క మాట ఊ అంటే చెప్పరేంటి, దిగిపోతారు సైన్యాలు, దేవునికి స్తోత్రం. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. యేసయ్య సిలువ మోస్తా 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 ఉండగా ఇదిగో సిలువెట్ట పడేసి ఏయ్ ఎవడరా మీరు అంటారేమోనని కొంతమంది చూస్తున్నారు. యేసయ్య అనలా, స్తోత్రం, నోరు తెరవలేదంతే, దేవునికి స్తోత్రం. ఆమేన్. పిలాతంట ఆయన మౌనాన్ని చూసి చెప్పండి ఆశ్చర్యం, ఒక్క మాట మాట్లాడలేదని ఆశ్చర్యపోయాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సబ్జెక్ట్ అంతా పట్టుకోండి, కానీ ప్రేమతో నింపబడిపోండి. దేవునికి స్తోత్రం. ఆమేన్ అంటారా? హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు దూరము నుండి చూస్తున్నాడో, స్టెఫను దెబ్బలన్నీ కూడా చూశాడు 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 చూశాడు. పరిశుద్ధాత్ముడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడా, నీవు దెబ్బలు తింటుండగా పరలోకము నుండి ప్రభు చూస్తున్నాడు, బయట సమాజం చూస్తుంది. అరే రే రే రే, ఎందుకురా పాస్టర్ గారిని అట్ట హింసిస్తున్నారు? ఏం చేశాడు? మంచిగా చేస్తున్నాడుగా. వీళ్ళకేదో వచ్చిందమ్మా, మొత్తానికి అయ్యగారి మీద పడుతున్నారు. అనాను గుంపు గుంపుగా మందిరానికి వచ్చేసే రోజుల దగ్గరికి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి ఇంకా పిచ్చెక్కిపోద్దిగా. అది ఇప్పుడు జరుగుతుంది అన్నమాట. ఏం జరుగుతుంది? పిచ్చెక్కిపోయే ఏం చేయాలో తెలియక ఇక ఇది చేసేది చేస్తున్నారు. అయినా ఎక్కడ మీరు కంగారు పడనక్కరా, ముందు మీరు ధైర్యంగా ఉండాలి. స్తోత్రం. రెండవదిగా మీరు ప్రేమతో నింపబడిపోవాలి. హల్లెలూయా. సౌలును ఏం చేశాడు చెప్పండి? అక్కడే విత్తనం పడిపోయింది ఆ రోజే. ఏ రోజు? ఎక్కడైతే స్టెఫను మీద రాళ్ల దెబ్బలు పడుతున్నాయో ఆ రోజు సౌలులో విత్తనం పడిపోయింది. తరువాత ఒక రోజు రానే వచ్చింది, దమస్కు మార్గములో పరుగు 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 పరుగులెత్తుతున్నాడంట. దేనికోసం చెప్పండి? సంఘాన్ని హింసించడానికి, క్రైస్తవులను బాధించడానికి. ఎందుకయ్యా అంత నీకు బాధ అంటే, మత పిచ్చి పట్టింది సౌలుకి. ఏ పిచ్చా చెప్పండి అమ్మా? మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు మత పిచ్చి పట్టిన వాళ్ళు. మనకు మత పిచ్చ కాదు, యేసయ్య పిచ్చ పట్టాలి. ఇందాక అమ్మగారు ఆ మాట టచ్ చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. మన పేరేంటండి? మన బేబమ్మ గారు, వేములమాడ బేబమ్మ గారు చెప్పారు. ఆ పౌలయ్య గారు అని ఉండేవాడు గోదావరి జిల్లాలో. ఆయన ఇక్కడ వేములమాడ కూడా వచ్చేవారు. పౌలయ్య గారు వెళ్ళి ఆ గ్రామంలో సువార్త చెప్తుంటే ఆ పక్కింటి వాళ్ళు వీళ్ళు గొడవ చేసి పోలీసు వారికి చెప్పారంట, ఇక్కడ ఒక పిచ్చోడు బయలుదేరాడు, మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు, డ్రమ్ము కొడుతున్నాడు, పాటలు అంటున్నాడు, నాన్న గందరగోళం చేస్తున్నాడంటే ఆ ఎస్ఐ గారు వచ్చి ఆ డ్రమ్ము నెత్తి మీద పెట్టి ఊరేగించుకుంటూ తీసుకెళ్ళాడంట. అప్పుడు రోజులు అయ్యి, ఇప్పుడు సంగతి కాదు, 60 ఏళ్ల క్రితం. పాడరా పాటలు అంటున్నాడంట. తీసుకెళ్ళి లోన బారేశారంట. ఎక్కడ? పోలీస్ స్టేషన్లో లోన బాడైతే అక్కడ మొదలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రమ్ము నీ తారు నమిదే రమ్మనుచున్నాడు, నీ ప్రభువైన యేసు వద్దకు రమ్ము,
తీరని పాప వ్యాధులోను మరణి నీదు బలహీనములో తీరని పాప వ్యాధులోను మరణి నీదు బలహీనములో ఘోర సిలువలో మోసి చెయ్యల్ గాయములచే బాధపడు బ్రహ్మో నీ కరుణమిదే బ్రహ్మరుచున్నాడు నీ ప్రభువై యేసునద్దకు బ్రహ్మో మిన్ను క్రిందం భూమి మీదం మిత్రుడు యేసు నామము గాక మిన్ను ఈ నామము గాక మరి ఏ నామములోనూ రక్షణ లేదు యేసు నామము గాక రక్షణ పొందు దారిలో రక్షకుడేసే మార్గము బ్రహ్మో నీ కరుణమిదే బ్రహ్మరుచున్నాడు నీ ప్రభువైన యేసునద్దకు బ్రహ్మో సత్యవాక్య నిత్య జీవము నీకే చోనో భారతదేశపు వీధులలో తిరుగుతూ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఈ పాట పాడుతూ యేసు నామములోనే ఈ నామములోనే రక్షణను ప్రకటించడానికి ప్రభువుని చూచాం. పోలీస్ స్టేషన్ దొంగల గుహ యేసుతో కరుణమిదే బ్రహ్మరుచున్నాడు నీ ప్రభువైన యేసునద్దకు బ్రహ్మో మిన్ను క్రిందం భూమి మీదం మిత్రుడు యేసు నామము మిన్ను క్రిందం భూమి మీదం మిత్రుడు యేసు నామమే గాక రక్షణ పొందే దారి లేదో రక్షకుడేసే మార్గము బ్రహ్మో నీ కరుణమిదే బ్రహ్మరుచున్నాడు నీ ప్రభువైన యేసు కట్టిన ఎల్లో ధనధాన్యములు కనబడు బంధు మిత్రులు కట్టిన ఇల్లు ధనధాన్యములు కనబడు బంధు మిత్రులు గురువి వచ్చి నీవు పోయినచో వెంట నీతో రారవరు బ్రహ్మో నీ కరుణమిదే బ్రహ్మరుచున్నాడు నీ ప్రభువైన యేసునద్దకు బ్రహ్మో జీవితమంతయు వ్యర్థము కాదు దుఃఖముతో గడుపుటదేలా జీవితమంతయు వ్యర్థము కాదు దుఃఖముతోను గడుపుటయేలా ఆయన శరణు చొచ్చినచో వంచతో నిన్ను స్వీకరించు బ్రహ్మో నీ కరుణమిదే బ్రహ్మరుచున్నాడు నీ ప్రభువైన యేసునద్దకు బ్రహ్మో హల్లెలూయా హల్లెలూయా అని వేస్తున్నాడంట చిందు. ఎక్కడ చెప్పట్లా మీరు? అరే పోలీస్ స్టేషన్లో. ఓరి బాబు ఈయన్ని పట్టుకొచ్చారు, అక్కడ అల్లరి చేస్తున్నాడని తెత్తి ఇక్కడ మొదలెట్టాడు అంటే అందరూ అనుకున్నారు ఇది పిచ్చెక్కిందిలే పోనేంటి అనుకుని ఇంటికి పోయాడంటే ఎస్ఐ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భార్యతో చెప్పాడంట, అమ్మాయి ఒక పిచ్చోడిని తెచ్చామే, అక్కడ యేసు ప్రభు అని గోల చేస్తున్నాడు, ఏంటంటే పిచ్చి భాషలన్నీ మాట్లాడుతున్నాడంట, ఎగిరెగిరి పడుతున్నాడు, మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు, రమ్ము కొడుతున్నాడంటే ఆడిని వేసుకొచ్చాము, లోపల పడేసాము కటకటాల్లో, ఇక్కడ మొదలెట్టాడు, అసలు మమ్మల్ని కూర్చొనివ్వట్లేదు, నుంచి అల్లరల్లరి చేస్తున్నాడని చెప్పాడంట భార్యతో. ఆవిడ అందంటే ఎవరండి అందంట, పలానా ఏరియా నుంచి పాస్టర్ అంట అన్నాడంట. అప్పుడు అందంటే ఊరి ఆయన ఎందుకు తెచ్చారండి, మీకు మొన్నటిదాకా బాగలేదా, ఆసుపత్రిలో ఉన్నారా, అటు ఇటు తిప్పుతుంటే తగ్గలేదా, మీకు తెలియకుండా మీరు ఊరుకోరని నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొచ్చి నూనె రాశా. ఆయన ప్రార్థన చేసిన తర్వాత నువ్వు చచ్చిపోతావన్న నువ్వు బ్రతికావు అని చెప్పిందంటే ఎస్ఐ గారి భార్య. హల్లెలూయా.
యేసుక్రీస్తు నామములో వచ్చాడంటే వెనక్కి. ఇందాక ఊరేగించుకుంటూ తీసుకెళ్ళాడుగా పాస్టర్ గారిని, వచ్చి అంటున్నాడంటే వందనాలయ్యా అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలుపు తీశాడంట, దేవునికి స్తోత్రం, వందనాలు చెప్పి జాగ్రత్తగా జీబులో ఎక్కించుకెళ్ళి ఇంటికాడ దించి వచ్చాడంట. ఒరే ఎవరన్నా ఈయన జోలికి గినక వచ్చారు మామూలుగా ఉండదని చెప్పి మరి దైవజనుని అక్కడ జాగ్రత్తగా అప్పచెప్పి వచ్చాడంట. మనము సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాం. ప్రభువు మన కొరకు దిగొస్తాడు, ప్రభువు మన పక్షంగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. భయపడనక్కరా లేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలును 1 తక్కువ 5 దెబ్బలు, 40 దెబ్బలు 5 సార్లు. అసలు నేను ఎట్టపడ్డాడు నాకైతే. ఒక రోజు అంటండి పౌలు గారిని ఊరిలో నుండి, చెప్పరేంటి, ఊరి వెలుపలకి కుక్కలు ఈడ్చినట్టంట. ఇదిగో మా చిన్నప్పుడు కారులు ఎక్కడ ఉన్నాయి మనకి, తాటాక ఒకటి కట్టి దానికి ఒక తాడు కట్టి ఒకటి ఇద్దరు ముందు లాక్కుపోతుంటే తాటాక మీద కూర్చొని మేము తిప్పు అడిదిప్పు అంటుంటే ఎవడన్నా కాదు గట్టివాడు ఉన్నాడు గట్టిగా ఈడ్చుకుపోయాడు. అప్పుడు అవన్నీ ఆ రోడ్లు కదా, కంకర రోడ్లు, ఎర్ర కంకర. ఆడికి ఇక పుట్టిందంటే బర్రం లాక్కుపోతుంటే ఇదేమి ఇక్కడ అరిగిపోయి మంటెత్తి పడే ఆపరా 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 అంటే ఆడు ఆపేవాడు కాదు. తీరా చూస్తే ఇది కొట్టుకుపోయి లోపలది కొట్టుకుపోయి అటు ఆడుగురు రాసి ఇటు అమ్మతన్ని ఇదంతా ఏంటి ఈ రకంగా తయారై వచ్చామని అట్లా మంటలు ఎత్తిపోయి కొంచెంకి అట్లా మంటలు అని ఎంతుంటే పౌలును బ్రతికుండగానే కుక్కని ఇచ్చినట్టు ఇచ్చారు. చనిపోయాడు అనుకుని, ప్రాణం లేదనుకుని చెప్పరే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటండి. మళ్ళా దేవుడు ప్రాణాన్ని ఇచ్చేశాడు, లేచి కూర్చున్నాడు. పచ్చి దెబ్బల వల్లంతా మంటలో. తర్వాత అధ్యాయంలో రాయబడింది ఏంటంటే మరొక పట్టణాలకు వెళ్ళి తెల్లారిపాటికి మళ్ళీ సువార్త మొదలుపెట్టారు. యేసు నామములో రక్షణ ఉంది, యేసు నామములో ప్రభావం ఉంది, యేసు నామములో శక్తి ఉంది. ఈ నామమున తప్ప మరి ఏ నామములోనూ రక్షణ లేదంటూ సువార్త ప్రకటిస్తుంటే ప్రజలు తండోపతండాలుగా వచ్చేసి యేసును నమ్ముకోవడం మొదలుపెట్టేశారు. ఈ దెబ్బలు సువార్తను ఆపలేవు, ఈ కత్తులు సువార్తను ఆపలేవు, ఈ వ్యవహారాలు సువార్తను ఆపలేవు, ఈ ప్రభుత్వం ఏది కూడా సువార్తను అండర్ గ్రౌండ్లో దేవుని పరిచర్య జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. గుండెల్లో మంటలు రగులుతున్నాయి వాళ్ళకి. హల్లెలూయా. యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. అయినా మీరు మధ్య మధ్యలో ఇదిగో ఎస్ఐ గారు మాకు ఆర్టికల్ 25 తెలియదు అనుకోమక్కండి. ఆర్టికల్ 25 ప్రకారం ఏ విశ్వాసాన్నైనా కలిగి ఉండొచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఏ విశ్వాసాన్నైనా ప్రకటించవచ్చు. తెలుసా ఈ సంగతి మీకు అన్నారనుకో. అంకుల్ ఇందాక చెప్పినట్లుగా ఓరి బాబు ఈ పాస్టర్ గారికి మొత్తానికి రాజ్యాంగం కూడా తెలుసు అనుకుంటా అని కొంచెం వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ ఇంకో అయినా ఎస్ఐ గారు ఇది చూడండి, అసలు నన్ను మీరు ఊరికే తీసుకురావటమే కానీ మేము ఏం తప్పు చేస్తున్నామండి? యేసయ్య ప్రేమను ప్రకటిస్తున్నాం. అల్లరి చేసే పిల్లలు అల్లరి చేయకుండా, త్రాగే పిల్లలు త్రాగకుండా, పాడయ్యే పిల్లలు. నిన్న మొన్న అమ్మంట డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అమ్మను చంపేశాడు ఒకడు కొడుకు. మీరందరూ చూడండి, అందరూ ఊరినేది అలా ఆడేవాడు పిచ్చోడు కామెంట్ పెట్టాడు వీళ్ళందరిని ఎక్కడి నుంచి తోలుకొచ్చారని. వీళ్ళ తోలుకు రాలేదురా కుక్క. సత్య సువార్తను ప్రకటించడానికి బ్రతిములాడితే వచ్చారు. నా బిడ్డలు పగలనక రాత్రనక కష్టపడి వాళ్ళు పోస్టర్ మవసభలు 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 మవసభలని ప్రపంచానికి తెలియజెప్పగా బిడ్డలు ఇక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం. తెల్లోడికి చూపించడానికి మిమ్మల్ని ఇక్కడికి తేలా. అట్లా అనుకుంటే తెల్లోళ్ళు అంటే 100 మంది ఉన్నారు ఇక్కడికి వచ్చేవాళ్ళు. తెల్లోళ్ళకి చూపించడానికి కాదు, ఇది నా యేసయ్యకు చూపించడానికి, నిత్య జీవానికి నడిపించడానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి. హల్లెలూయా. ఎందుకురా సెంటర్లో అల్లరి చేస్తున్నావు? తాగి గంజాయి తాగి ఏంటి అల్లరి అని 4 పెట్టాడంట ఎస్ఐ గారు. ఇక ఈ ఊరే వెళ్ళిపోయి ఏంటి ఎస్ఐ గారు మా ఓడి ఏంటి కొట్టావంట? మా సంగతి తెలుసా మీకు? ఇక ఎస్ఐ కొడతాడా?
ఆడుకోండి బాబు, ఆడుకోండి. ఆడుకుని ఈడాడుకుని ఆయన ఒక్కడిని దెబ్బేయనీకపోతే నీకు జరిగేది ఏంటో తెలుసా? నీ ఉన్న ప్రాంతం అంతా కూడా రేపు గంజాయి తాగుతారు. పోలీసులు లెక్క చేయరు. ఇంకా ఎళ్ళమాకండి ఊరికినే. 4 పీకాడు ఎస్ఐ గారు 4 పీకటం ఏంటంటే 10 పీకితే బాగుండేదాన్ని, మిగిలిన వాళ్ళన్నా సెట్ అవుతారు అనే మాట నీ నోట అంటే నీ పిల్లోడు నీకు మిగులుతాడు. లేకపోతే వాడి సమాధి నేను చేయాలి, వాడి సమాధి నేను చేసేటప్పుడు నువ్వు అయ్యా పరిశుద్ధ బాబు వచ్చాడు లేకరా బాబు, అయ్యా నా ప్రార్థనంతా నీ ప్రార్థన ఆడు ముందు తాగి సత్తే నీ ప్రార్థన అవటం ఏంటి? నువ్వేం ఇడ్లీలాగా బాగానే ఉండవుగా, కుడుగురా వెళ్ళే. ఆడి అమ్మమ్మ బాగానే ఉంది, వాడి నానమ్మ బాగానే ఉంది, వాడి జేజమ్మ బాగానే ఉంది. వీడు వెళ్ళిపోయాడు. వీడెందుకు వెళ్ళిపోయాడు చెప్పట్లేదు మీరు? ముసలమ్మ ఎందుకు పోద్ది? ఈ ముసలమ్మ అంటుంది, నేనన్నా చచ్చిపోలేదురా మనవుడా, ఆ దేవుడు ఎంత అన్యాయం చేశాడు, నన్ను ఎత్తుకెళ్ళకుండా నిన్నెందుకు ఎత్తుకెళ్తాడు? శుభ్రంగా పెంచింది తీసుకుంటున్నావు, ఇడ్లీ మీద ఇడ్లీ కొడుతున్నావు, సమయానికి అన్నీ శుభ్రంగా పడిపోతుంది. నువ్వెందుకు పోతావు? పొమ్మన్నా బావు, నువ్వు సావుకు వచ్చేయమంటుందంట కోడలో. నువ్వు అన్నంత మాత్రాన వీడేం సావదు, 90 కొడద్ది, అవకాశం ఉంటే 100 కూడా సెంచురీ కొడద్ది. మొన్న ఇక్కడ కాజీలతో ఒక ఆయన అంటున్నాడు 108 అండి అంటున్నాడు. ఇది 108 ఇది కాదు, ఆయనకంట 108, 108 సంవత్సరాలంట. యేసు రక్తమే జయం, దేవునికి స్తోత్రం. పనిపాడు చేసే విషయంలో మీరు అడ్డుపడకండి, సేవకులకు అడ్డుపడకండి, పబ్లిక్ సర్వెంట్స్కి అడ్డుపడకండి. మన యవన తరం బ్రతకాలి, నీ యవన బిడ్డలు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మొవ్వలోనే అమ్ముతున్నారంట గంజాయి, అడుక్కు తింటా పోతారు. గుర్తుంచుకోండి, శాపం మీ పిల్లల మీదకి దిగి వస్తుందని దేవుని సేవకునిగా దేవుని సన్నిధిలో ఈ రాత్రి ప్రకటిస్తున్నాను. గంజాయితో డబ్బు సంపాదిస్తున్నావా? యవన తరము పాడైపోతుంది నీ ద్వారా. గుర్తుంచుకో, హూ ఎవర్ యు మే బి, నీవెవరవైనా కావచ్చు, దేశానికి నువ్వు పెట్టేస్తున్నావు ఈ రాత్రి. మేము ఎన్ని తిప్పలు పడుతుంటేనేమో వీళ్ళకి ఎక్కట్లా, ఈ యవన పిల్లలకే. మరి ఎక్కడ తెస్తున్నారో గంజాయి మనకు తెలీదు. తెచ్చేయ జాగ్రత్తగా అమ్మేయ్యా. ఆగండి మీరు, ఆగండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మీరు, తీయండి అంటుంది ఒక ఆవిడ. మొన్న అమ్మ మేము ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం, ముందు దిగండి అంది. అమ్మ మేము ప్రార్థనకి వెళ్ళి, ఈ ఆడపిల్లలు ఏంటి అసలు కారులో అంటుంది. మళ్ళా చెప్పంలా ఎవరు. గంజాయిన వాళ్ళేమో పట్టుకోదు, నన్ను పట్టుకుంటుంది. నేను కూడా మాట్లాడొచ్చు, కానీ ఎందుకు మాట్లాడలా. మన ఊరు పిల్లోడికి ఫోన్ చేసి అడిగిందంట, ఎవరు మీ ఊరు పాస్టర్ అంట గట్టిగా మాట్లాడుతున్నాడు అందంట. ఈ పిల్లోడు మామూలు పిల్లోడు కాదుగా, ఆయన సంగతి తెలవదమ్మా, ముఖ్యమంత్రి గారి మీద భుజం మీద చేసి మాట్లాడా, ఆయన జోలికి ఎందుకు వెళ్ళావన్నాడంటే ఈడు మావాడు. యేసు రక్తమే మనకు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు, ప్రధానులకు ప్రధాన ఆయన, రాజులకు రాజు ఆయన, సృష్టికి ఆయన పట్టాలి. ఈ రాత్రి మీరు ఆయన పట్టుకొని పోతారని మిమ్మల్ని అందరిని ఇక్కడికి పిలిచాం. యోసేపు అన్నల సంచుల నిండా ఏం చేశాడు చెప్పండి? పైకన్నాడు, మీరు దొంగలు రాకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు వేగి చుట్టాకు వచ్చారన్నాడు. ఉట్టిది, లోపలంట ప్రేమంట. చెప్పండి, పైకి ఏదన్నా మేము ఇట్లా మాట్లాడినా లోపలంతా యేసయ్య ప్రేమే. ప్రభువా ఈ బిడ్డ రక్షించబడాలయ్యా, ఈ బిడ్డ దీవించబడాలయ్యా, ఈ బిడ్డ కూడా తప్పించబడాలయ్యా అనేది లోపల పొంగి పొర్లుతుంది. స్తోత్రం. అబ్బా అక్కడ అంటాడండి, ముగించేస్తున్నాడు, ఇటు చూడండి, అక్కడ అంటాడు యోసేపు అంట లోపలికి పరుగెత్తి గావురమన్నాడంట. దేవరాజు చచ్చిపోయినప్పుడు మా తమ్ముడు చాలా ధైర్యంగా ఉండి తీసుకొచ్చి మంచి సేవకుడు దేవరాజు, వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా వచ్చారు ఇప్పుడు ఏజెన్సీ నుంచి. 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నాడు. మేము ఎక్కడికి సువార్తకి వెళ్ళి వచ్చిన బైబిల్ స్కూల్లో ఉండి అర్ధరాత్రి 2ంటికి వచ్చినా మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మా దేశాన్ని రక్షించండి నాయన, మా ప్రజలను రక్షించండి నాయన అంటూ. ఫిలిప్ చాలా ధైర్యంగా ఉన్నాడు అనుకున్నా నేను.
ఆల్ ఆఫ్ సడన్గా చనిపోయాడు. మోవే తీసుకొచ్చాం, మన ఇంటికి తీసుకొచ్చాం. అక్కడ పెట్టాడండి అంతే. ఫిలిపో బావురుమన్నాడు, తమ్ముడు అని. నా గుండె చెదిరిపోయింది అర్ధరాత్రి. లోపల ప్రేమ ప్రవాహం పొంగుతుంది, దొర్లుతుంది, ప్రేమ పొంగుతుంది. ఆవురుమన్నాడంట లోనికి వెళ్ళి. మళ్ళా తమాయించుకున్నాడు, వచ్చాడు. అన్నీ మాట్లాడి వెళ్ళేటప్పుడు వాళ్ళ సంచుల్లో పోసాడంటే, ఇది చెప్పండి మీరు అందరూ పంపించేస్తాను. ఇటు చూడండి, సంచుల్లోనంట. ఎవరి సంచుల్లో చెప్పండి అమ్మా? అన్నల సంచుల్లో. ఎవరైనా? యోసేపు అండి. ఏంటవి? ధాన్యం, ఆహారం. కూర్చిందే కాకుండా మళ్ళీ అన్నాడు, వాళ్ళు తెచ్చినట్టు రోకలన్నీ అందులో పోసేయండి. బెన్యామీనుకైతే మళ్ళా 5 రెట్లు ఇంకా వేయించి మరి మూతుల దాకా కుట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీరు ఇక్కడికి వచ్చారే, ఫిబ్రవరి 6వ తారీఖున ప్రభువు మిమ్మల్ని కూర్చేస్తాడు. కృపలతో, ఆశీర్వాదాలతో కూర్చేస్తాడు, ప్రేమతో నింపేస్తాడు, సన్నిధితో కప్పేస్తాడు. ఊరకనే పంపడు. దేవునికి స్తోత్రం. మీ అబ్బాయికి కావలసినటువంటి ఆశీర్వాదాలను, మీ అమ్మాయికి కావలసినటువంటి ఆహారాన్ని, నీ బిడ్డలకు కావలసినటువంటి ఆహారాన్ని సంచులలో కూర్చే రాత్రి ఈ రాత్రి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక్కరిని కూడా ఉట్టి చేతులతో ఎడచూడండి, ఇది ఎడచూడండి. ఒకడు తెచ్చాడు 100 రూపాయల నోట్ అంట. వచ్చేసాడు భార్య. పరిశుద్ధరాజు గారు అన్నాడు. అవును బాబా అన్న. ఎట్రా అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ వాక్యం, ఇంతమందిలో వాక్యం చెప్తుంటే ఇది ఆపేసి మనోడు ఏంటంటే డ్రామాలకు అలవాటు పడ్డాడు. ఆ డ్రామాలో అంటే వెళ్ళిపోయి ఇది ఇక్కడికి వచ్చుతారుగా, ఇట్లా గుచ్చాలని నాకు. ఇక మనం పొగడాల, మనం వేమూరోరే 100 రూపాయలు అనాలని. యేసు రక్తమే జయం, హల్లెలూయా. ఈ మీటింగ్కి 1,00,000 రూపాయలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు మా విశ్వాసులు. నాకు ఆనందం ఉంది గుండెల్లో. దేవునికి స్తోత్రం. అక్కడ కిషోర్ చెప్పాడే, పిల్లల కొరకు 1,00,000 ఖర్చు. ఒక కిషోర్ కొరకే థియాలజికల్ స్టడీస్ కొరకు 5 లక్షలు పే చేశాను నేను. ఇంకా ఎక్కువ, దానికన్నా 4 గంటలు పే చేసిన బిడ్డలు ఉన్నారు ఒక్కొక్కడికి. సంతోషం ఉంది. నాన్న మీటింగ్ జరుగుతుంది, అవసరం రా అంటే 1,00,000 రూపాయలు 5 నిమిషాల్లో పంపాడు. మళ్ళీ తెల్లారేపాటికి 50,000 కానుక పంపించాడని వార్త వచ్చింది. నా బిడ్డలను బట్టి నాకు సంతోషం ఉంది. ప్రభు నింపడా ఈ రాత్రి నీ బిడ్డల కొరకు నింపి పంపిస్తాడు. నీ బిడ్డల కొరకు నింపి పంపిస్తాడు. మనం కంగారు పడనక్కరా. ఈ రాత్రి ప్రేమతో మనం నింపబడుదుముగాక, సువార్తతో పరుగులెత్తుదుముగాక. మిమ్మల్ని అసలు ఎందుకు తీసుకొచ్చామంటే మీరందరూ సేవకులకు సహాయం చేయాలి. పాస్టర్ గారు ఇదిగో మరి ఆ పేతురు గారికి దర్శనం వచ్చింది. మేడగదిలో ఆకలి అవుతుందంట, పైకి ఎక్కాడు. ఆ 4 చెంగులు పైనుండి దింపబడే సందర్భం. అందులో చతుష్పాద జంతువులు, పక్షులు, ప్రాకు, పురుగులు ఉన్న సందర్భంలో ఈలోపుగా కొర్నేలి దగ్గర నుండి మనుషులు వచ్చారు. అయ్యా నీ కొరకే అన్నప్పుడు, మీ కొరకే నేనే, మీరు నన్ను వెతుకుతున్నారంటూ చెప్పాడు. ఆ సందర్భంలో రాస్తాడు, యొప్పేలోనున్నవారంట కొర్నేలి ఇంటికి దైవజనుని ఒక్కడనే పంపలేదంట. ఏం చేశారు? వారు కూడా చెప్పండి, పేతురుతో పాటు స్వార్థ కోటాలకు దైవజనులతో పాటు వెళ్ళండి, గృహకోటాలకు దైవజనులతో పాటు వెళ్ళండి. వెళ్తారా? కొంతమంది అనుకుంటున్నారు ఆటోలకు డబ్బులు ఇస్తున్నారంటగా. ఆటోలకు డబ్బులు ఇచ్చేదో మేము వీళ్ళ దగ్గర తలకలచ్చ లాగేసినట్టు. లాగేయటానికి కాదు, వాళ్ళకి పరిచర్యలో మీ సేవకులకు సహాయం చేయండి అని చెప్పడానికి వాళ్ళని ఇక్కడికి తెచ్చాం. ఆమేనంటారా? వచ్చిన వాళ్ళలో ప్రతి వారు ఒక్క బిడ్డనున్న పరిచర్య కొరకు ఇవ్వాలి. ఇందాక అంకుల్ చెప్పారే 12 రాష్ట్రాల్లో పరిస్థితి గందరగోళంగా ఉందని. అంకుల్ ఏం చెప్పారంటే దానికి మనం లిటరల్గా ఏం చేయాలి? రాజ్యాంగాన్ని వసపోయాలి, కాస్త నేర్చుకోవాలని చెప్పారు. అది ఒకటి. రెండవది ఏంటంటే ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవాలి. ఇడిచూండే ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే ఒక్కొక్క బిడ్డను కని ప్రభువుకి ఇచ్చేయాలి. రే
నువ్వు ఉత్తరప్రదేశ్ వెళ్ళాలరా బాబు, నువ్వు ఉత్తరప్రదేశ్ కొరకు పుట్టావు. నువ్వు యేసయ్య ప్రేమతో నింపబడి ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోవాలి. ఏమవుతుందో తెలుసా వెళ్తే? ఇటు చూడండి, ఏమవుతుందో తెలుసా? ఒక సేవకుడు కేరళ వెళ్ళి అన్నాడంట, ఆంధ్ర రాష్ట్రంలో స్వార్థ లేదు, మీరేమైనా వెళ్తారా, మీరు వెళ్ళాలంటున్నాడంట. ఒక రాత్రి 11 అయిపోయినాక ఎవరు లేవట్లేదంట. 10 మంది ఆడపిల్లలు లేచి నిలబడ్డారంట. స్తోత్రం చెప్పండి. 10 మంది ఎక్కడి నుండి? కేరళ నుండి. ప్రభువుని అడిగితే కొవ్వూరు వెళ్ళమన్నాడంట. కొవ్వూరు వచ్చేసారు. కొవ్వూరు నుండి మళ్ళీ కూచిపూడి వెళ్ళమన్నాడంట. కూచిపూడి వచ్చేసారు. బురదలో ఆడపిల్లలు ఇంత లోతు బురదలో దిగి స్వార్థ చేశారంట. మళ్ళీ మొవ్వ వెళ్ళమన్నాడంట. మొవ్వ వచ్చారు. ఆ సెంటర్లో ఇటు అదే మన రాము గారి సందు ఉంది కదా, అక్కడ ఇదివరకు హోటల్ ఉండేది కదా, ఆ హోటల్లో వెనకమాల డేరాల్లో ఉన్నారంట మన ప్రియులు దైవజనులు జాన్ సుందరరావు గారు తండ్రి గారు పేతురు గారు. అమ్మాయి, అమ్మో ఆడపిల్లలు ఏంటి ఇక్కడ ఉంటాం, బతకనిస్తారు మిమ్మల్ని అని మెల్లగా ఇప్పుడు మన పెద్ద చర్చ్ ఉన్న చోటకు తీసుకుని వెళ్ళారంట. అక్కడ పెట్టారంట. వాళ్ళే మామూలు కదా, అక్కడ ఏంటనేవాళ్ళు, దాక్కునేవాళ్ళంట. ఇలాంటి పరిస్థితుల్లో బయటికి రానిచ్చేవాళ్ళు కాదంట. ఎప్పుడన్నా రేరుగా వచ్చి ఆ నీళ్లు తోడుకోవడం, అన్నీ తెచ్చుకోవడం, అంత కాసుకోవడం, తెగ ప్రార్థన చేస్తున్నారంట. ఈలోపు చిరువోలు అబ్రహాం గారికి మంచి యవనునిగా ఉన్నప్పుడు మండ్రకప్పం గరిసిందంట. దొరకదబ్బలేస్తున్నారంట. చచ్చిపోయే పరిస్థితి. అన్ని ప్రయత్నాలు పసరబోసారంట, ప్రార్థన చేశారు, ఏదేదో చేశారు, కానీ అవలా. ఒరే మన వల్ల అయ్యేటట్లు లేదు. అక్కడ ఉన్నారే ఆ అమ్మాయిలు ప్రార్థనలు చేస్తున్నారు. ఆ అమ్మాయిలు పట్టుకురమ్మన్నారంట. దైవజనురాలు టి ఏలియమ్మ గారు ధైర్యముగా టార్చ్ లైట్ పుచ్చుకుని బురదలో వెళ్ళిందంట. చూస్తే నొరగదబ్బలేస్తున్నాడంట. యవన బిడ్డ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అందంట. కేక అమ్మటే లేచాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో ఒక్క స్వస్థత ద్వారా మొవ్వలో ఐపీసీ చర్చి కట్టబడింది. 100 మంది బిడ్డలను ప్రభు అక్కడి నుండి లేపుతున్నాడు. యవనస్తులను లేపుతున్నాడు. సుందరావయ్య గారిని లేపాడు. తెలంగాణని ఒక కదిపినటువంటి దైవజనుడు జాన్ సుందరావయ్య గారు. స్తోత్రం కలుగునుగాక. ఆంధ్ర ఐపీసీ మహాసభల్లో దైవజనుడు వర్తమానం అందిస్తుంటే గుండెలను షేక్ చేసేవాడు. దయ్యములు పారిపోవునట్లుగా, దేవునికి స్తోత్రం. దుష్ట శక్తులు లయమైపోవునట్లుగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి నుండి వచ్చాడో తెలుసా? ఒక దైవజనురాలు యొక్క కమిట్మెంట్. పంపిస్తావా? ఒక బిడ్డనిస్తే వాడిని కని పెంచి చెప్పరేంటి యూపీకి పంపిస్తే వాడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ మందిరాన్ని కడతాడు. స్తోత్రం. ఆ మందిరం ఏం చేస్తుందో తెలుసా? ఆ ప్రాంతం అంతటిని ప్రభావితం చేస్తుంది. ఈ లైట్లు చూసారా ఏం చేస్తున్నాయి? అంతటి గ్రౌండ్ని వెలిగిస్తున్నాయి. నీ బిడ్డలు కూడా, నేను మధ్యాహ్నం చెప్పా, ఒకవేళ మీ బిడ్డలు పెద్దోళ్ళు అయిపోయారేమో, మీ పిల్లలన్నా సేవకి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. వెళ్ళాలయ్యా అనండి. నా బిడ్డలు అది అంటలేదు అయ్యారు. ఎంతసేపు లోయర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, ఎంత పాపం చెప్పండి. సేవకులుగా మారాలని చెప్పండి. ఏం చేయాలి? సేవకులు అవ్వాలి. అడుక్కు తిన్నా పర్వాలేదు కానీ నా కుమారుడు సేవకుడు అవ్వాలనుకున్నాడంట మా నాన్నగారు. కానీ దేవుడు మమ్మల్ని అడుక్కు తినివ్వట్లా. మీరు కూడా బిడ్డలను సేవకులుగా, ప్రతి కుటుంబంలో నుండి ఒక బిడ్డ కావాలి. కాస్త మండించబడండి ఈ మాటలకి. స్తోత్రం చెప్పండి. అవునయ్యా ఇస్తామన్న వాళ్ళు మీ పాస్టర్ గారితో చెప్పండి. మా బైబిల్ కాలేజీకి పంపిన పర్లా, ఏదో ఒక బైబిల్ కాలేజీకి పంపండి. భారతదేశంలోనున్న ప్రతి క్రైస్తవ కుటుంబంలో నుండి ఒక ప్రేమ సైనికుడు లేస్తే చెప్పండి, తెల్లారి పాటికి తిరగేయచ్చు పరిస్థితిని. ఆమేనండి. మీరు ఎక్కడుండి ఆమేన్ అంటారు కానీ ఒక్క పని చేయరు. మొన్న ఒక ఆవిడ మెలికలు తిరిగిపోతుంది. ఏంటంటే కానుక తెచ్చిందంట. కొంతమంది పద్దాక కానుకలు ఇస్తారు. అయ్యగారు అట్లా ఇవ్వకూడదని నా ఉద్దేశం. అయ్యగారు ఇదిగోండి కోడి నమ్మాను కానుక, ఇదిగో పిల్ల నమ్మాను కానుక, ఇదిగో మెదిలితే కానుక. అవన్నీ దొంగ కానుకలు. అసలు ఆ కానుకలు కాదు, ప్రయోజనకరమైన కానుకలు ఇవ్వండి సేవకులకి. స్తోత్రం చెప్పండి.
పాస్టర్ గారు, ఇదిగో ఈ 10,000 ఈ సంవత్సరానికి ప్రభు పరిచర్యలు నేను ఇవ్వాలనుకున్నాను, దీనిని ప్రభు కొరకు అది కానుక. ఆయన కనపడినప్పుడల్లా కానుక ఇచ్చుకో అబ్బాయి, కానుక ఇచ్చుకో, ఇదిగో ఎడం చేత్తో ఎత్తున్నావేంటి, అక్కడికి తెచ్చి ఒక్క తన్ను కట్టనే ఏమవదో ప్రభువు చూస్తాడు. అక్కర్లా ఓ నెత్తి మీద ఎట్టు తిరగక్కర్లా. అపోస్తుల దగ్గరికి కానుక తెచ్చి అక్కడ పడాయి కాళ్ళ దగ్గర, అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరని రాయబడింది. ఒకడు అన్నాడు, నేను మీటింగులకు అయ్యగారు 15,000 పంపిద్దాం అనుకున్నాను, మంచిదేనన్నా. తర్వాత అంటున్నాడు, నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను మరి అన్నాడు. 1,00,00,000 రూపాయలు ఇచ్చినా ఒక్క నిమిషం కూడా ఇవ్వనని చెప్పా. ఇది 15 పైసలు ఇచ్చి 15 రూపాయలు ఇచ్చి మాట్లాడే స్థలం కాదు. నా యేసయ్య దీని కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టాడు. నా సంఘాలు బిడ్డలు, యవన బిడ్డలందరూ పగలనక రాత్రనక మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి, ప్రభువా మీరు మాట్లాడండి నాయన, మీరు కదిలించండి నాయన, మీరు ప్రభావితులనుగా చేయండి ప్రభువా, మీరు వచ్చిన ప్రతి బిడ్డను మీరు తాకి పరుగులెత్తించండి నాయన అని ప్రార్థన చేస్తుంటే నువ్వు 15 నిమిషాల్లో 15,000తో కొంటావా? ఎంత పాపం, ఎంత పాపం. నో. ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, ఈ రాత్రి ఎవరు వస్తారు పాస్టర్ గారు, నీ దినం నువ్వు సస్తే క్రైస్తవ సంఘం బాగుపడుద్ది. ఎవరు వస్తారు కాదని అడగాల్సింది నువ్వు. ఈ రాత్రి నేను వస్తే ప్రభు నాతో మాట్లాడతాడన్న నమ్మకం నీకుందా పరిశుద్ధ రాజు? అయితే వస్తా. ప్రభు మాట్లాడతాడనుకుంటే వస్తా. ప్రొఫెషనల్స్ను వినడానికి అలవాటు పడి మాయ చేస్తున్నటువంటి క్రైస్తవులారా, ఏ ప్రసంగం వినకుండానే మీరు సువార్త కొరకు పరుగులెత్తాలి. మొన్న మా రాణిమ్మ గారు చనిపోయారు, సుఖవేణమ్మ గారు అమ్మాయి. మేము ఆ పాడిని తీసుకెళ్తున్నాం. చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. నేను కానీ ఫిలిప్ కానీ ఇప్పుడు కూడా మవ్వ సెంటర్లో సువార్త జరిగినా నా మట్టుకు నేను డ్రమ్ము తగిలించుకుని డ్రమ్ము కొడతా. మన కరుణాకర్ గారు హెచ్ఎంగా ఉన్నారు, కాజలో సువార్త చేస్తూ ఆయన మెళ్ళలో డ్రమ్ము తగిలించుకుని ఇప్పుడు కాదు ఇప్పుడు ఫిలిప్ పాట పాడుతున్నాడు, నేను పాట పాడుతున్నాను. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను తోనుండా, పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా, ఓ నిరంతరము నడిపించును, మరల వచ్చి ఎసుకొని పోవును, నిరంతరము నడిపించును, మరల వచ్చి ఎసుకొని పోవును. యేసు చాలును యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా వస్తున్నాడు యేసయ్య, ఇది మన ధైర్యం. ఆడెవడో సప్పిడి మూతాడు అంటున్నాడు, 3 మేకులంట పీక్కోలేకపోతున్నాడంట యేసయ్య. యేసయ్యని ఎక్కిరించేటంతోడు అయిపోయాడు. ఇలాంటి వాళ్ళందరికీ ఒకే ఒక వార్నింగ్ ఏంటంటే, మా ప్రభు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. గుంట నక్కలాంటి వారి గుండెలు తీసుకెళ్ళేది బాడీనే కానీ మామూలుగా లేదు. అక్కడ ప్రవాహం ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ టర్నింగ్ లేదు. ఆ టర్నింగ్ పోలీస్ గారు చేయనంటారు కదా. ఇప్పుడు మన చెబ్రోలు సీన్ గారు కొన్నారు, పావం గారు కుమారుడు, వెంకటేశ్వర గారు కుమారుడు. ఆ టర్నింగ్లోకి వచ్చేసరికి నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నుండి బడబడి నీళ్ళు కారిపోతున్నాయి. కారిపోతున్నాయి. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు. యేసు చాలు, యేసు చాలు. వచ్చిన ప్రజల గుండెలను నింపడానికి, వచ్చిన ప్రజల హృదయాలను నింపడానికి యేసు చాలు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రభువాన్ని తేరుకునే లోపే మీటింగులు జరగడానికి యేసు చాలు, వాల్ పోస్టర్లు అంటించడానికి యేసు చాలు. హల్లెలూయా. ప్రజలు రక్షింపబడడానికి యేసు చాలు. ప్రజలు మోక్ష భాగ్యానికి పరుగులెత్తడానికి యేసు చాలు. మన ఆదివారం ఆరాధనలో కూర్చున్న, ప్రభువా నువ్వు చాలు అంటే కదయ్యా,
ప్రభువా ఏం చెప్పమంటావా అంటే ప్రభువు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆయన మరణమును గెలచి తిరిగి లేచాడని చెప్పు. ఆయన మరణమును గెలిచాడు కాబట్టి వారు కూడా మరణాన్ని జయించే కృప ఉన్నది కాబట్టి దానికి యేసు, ఈ రాత్రి మనకు యేసు చాలు. కత్తులు అక్కరా, కత్తులు కావాలా ఏంటో మరి బుడ్డబుడ్డ ఆ మధ్య కర్రలేసుకు బయలుదేరారు, నెక్కర్లేసి తిప్పుతున్నారు వాళ్ళ. ఆ మా అమ్మగారు ఊరు ఉన్న నెలకూరు, వాళ్ళ ఊరిలో ఇక చూడండి ఇళ్ళు కట్టి నిక్కర్లేసి తిప్పారు. ఇక మా చిన్నప్పుడు వెళ్తే ఇక అదే గోల, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో సేవకులు ఇట్లా నడిచారు అంతే. హల్లెలూయా. పరిస్థితి తిరగమడిపోయింది. ఏ ఇంట్లో చూసినా యేసయ్య, ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఆరాధన అంతే. దైవ జనులారో, మనం నడిస్తే దేవుడు పరిస్థితులను తిరగేస్తాడు. కత్తులక్కర్లా, కటారులక్కర్లా, పొలుగులక్కర్లా, మనకు తుపాకులక్కర్లా. యేసు ప్రేమాయుధాన్ని తీసుకుని మీరు నడవండి, పరిస్థితులను ప్రభు మార్చేయబోతున్నాడు. భారతదేశాన్ని ప్రభు కొరకు చూచే రోజు రాబోతుంది. దాని కొరకు మనము బిడ్డలను కనాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అందరూ లేచి నిలబడండి. మనం దేవుని సన్నిధిలో ఇదే పాట, మన మధ్యలో స్టాన్లీ అన్నగారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, పెర్సి సిస్టర్ గారు వచ్చారు, వారు తర్వాత పాడతారు. ఓ యేసు చాలంటూ ఒక పాట పాడి ప్రభువుని ఆరాధించి మనం ముగించేయబోతున్నాం. యేసు చాలయ్యా, యేసును పట్టుకెళ్తానయ్యా. కులాన్ని గురించి మాట్లాడింది పట్టుకోమాకండి, ఇంకొకటి గురించి మాట్లాడింది పట్టుకోమాకండి, ఏ పేరు పట్టుకోమాకండి. ఈ రాత్రి యేసయ్య నామాన్ని పట్టుకోండి. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పండి అమ్మా. గట్టి కొట్టండి అమ్మా చప్పట్లు. పిల్లలు కూడా కొట్టండి, కొట్టండి, కొట్టండి. దేవుని శక్తి దిగి వచ్చును గాక, కృప కమ్ముకొను గాక, దేవుని ప్రభావము మనలను తాకును గాక. ఓ స్తుతి, 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 స్తుతి. అధికమైన సొమ్మసిల్లక సాగి సేవకులు రాగలిగిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చేస్తే ఖాళీ ఉంది. రండి, శరీరము ఆగినాను లోబడక నేను వెళ్ళేదను. అందరూ యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. కరుణ జయు శాంతి జలము చెంత పచ్చిక బయలలో ప్రేరేపించబడిన వారు శాంతి జలము చెంతను అనిశము ప్రాణము తృప్తిపరచు కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచు. స్తోత్రం. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. శరీరము కొల్లి కృషించిన శరీరము కొల్లి కృషించిన భరించిన నా ఐశ్వర్యము విరోధులని నన్ను విడచినను. భరించిన నా ఐశ్వర్యము విరోధులని నన్ను స్థితికైనా నా జీవితములో యేసు చాలును.
సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. అందరము చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ, ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. Come on, lift up your hands. ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఒక జ్యోతి వలె నిన్ను వాడుకోవాలని ఆశ. చీకటి ప్రాంతాలలో చీకటితో నింపబడిన గ్రామాలలో చేతులెత్తండి పైకి. చీకటితో నింపబడిన పట్టణాలలో పైకి. చీకటితో నింపబడిన జిల్లాలలో చేతులెత్తండి పైకి. ఒక జ్యోతి వలె, ఒక పౌలు వలె, ఒక యోసేపు వలె నిన్ను వెలిగించడానికి ఈ రాత్రి ఇక్కడికి తీసుకుని వచ్చాను. కొత్త తైలమని మీద వస్తున్నాను. కొత్త తైలమని మీద వస్తున్నాను. కొత్త తైలం అన్నది అభిషేకించబడు. కృపను పొందుకొని వెళ్ళు. సింహపు గుండెతో వెళ్ళు. సింహపు గుండెతో వెళ్ళు. ప్రభు నిన్ను వాడుకొనబోతున్నాడు. ప్రభు నిన్ను వాడుకొనబోతున్నాడు. నీవు పట్టణములను
కదిలించబోతున్నావు. హల్లెలూయా. నువ్వు గ్రామములను కదిలించబోతున్నావు. హల్లెలూయా. నువ్వు జిల్లాలను కదిలించబోతున్నావు. హల్లెలూయా. నీ ద్వారా రాష్ట్రములు కంపించబోతున్నాయి. ఆమేన్, 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 ఆమేన్. ఇండియా దేశమా, నీవు యేసుని చూడబోతున్నావు. ఆమేన్. ఓ జీసస్. దేవుని ఆత్మతో నింపబడండి. ప్రభువా, ఈ సభలలో నాకు నూతన వ్యక్తిగా నన్ను మార్చు నాయనా. మన తనము ప్రాణాత్మ దేహములు ప్రభు వైపెత్తి ఒక నూతన సృష్టిగా ఏ రాత్రి మారుదుముగాక. మార్చండి ప్రభువా. భారమైన హృదయాన్ని దయచేయండి. నూతన ఆత్మ బలమును దయచే ప్రభు. అన్నగారు ప్రార్థన చేస్తారు, సుదర్శన మోసయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవా, ఈ రెండవ రాత్రి మీరు మా మధ్య చేసిన ప్రతి నీ అద్భుతమైన కార్యమును బట్టి నీకు స్తోత్రం. మరొక్క మారు నీ దాసులను, కూడి వచ్చినటువంటి వేలాది మంది సమూహమును నీ వాక్కు ద్వారా మీరు నూతన పరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. సడలిన మోకాళ్లను, కృంగిన చేతులను ఈ రాత్రి మరలా లేవనెత్తినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నీ మాటలు ఎంత గొప్పవి నాయన. ధైర్యం లేని వారికి ధైర్యాన్ని నింపుతాయి నాయన. మరణ స్థితిలో ఉన్న వారిని జీవింపజేస్తాయి ప్రభువా. ఇక నిరాశలోనికి వెళ్ళి నా జీవితం ఇక అయిపోయిందన్న వారికి క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయి ప్రభు. ఈ మోవ సభల ద్వారా ఎంతమంది రాత్రి నీ ప్రత్యక్షతను కోరుకోవడానికి, నీ పిలుపును అంగీకరించడానికి నీవు దర్శిస్తే చాలు అని ఎంతమంది ఆశతో వచ్చారో వారందరూ ఈ రాత్రి తాకబడ్డారని నమ్ముతున్నా. వారందరూ ఈ రాత్రి బలపరచబడ్డారని నమ్ముతున్నా. ఈ రాత్రి నూతన చైతన్యముతో నవనూతనమైనటువంటి బిడ్డలుగా ఈ స్థలము నుండి వెళ్ళబోతున్నారని నమ్ముతున్నా ప్రభువా. భారముతో, ప్రయాసముతో ఆత్మల రక్షణే ధ్యేయముగా పరలోక రాజ్యపు సువార్త ప్రకటనే ప్రాణముగా ఎంచి నీ బిడ్డలు నాయన పరిశుద్ధ రాజు గారు, ఫిలిప్ గారి స్థలములో జరిగిస్తున్న పరిచర్య నూరంతల కృప పొందునుగా కని ప్రార్థిస్తూ ఉన్నా. ఇంకొక రోజు మా ముందు మిగిలి ఉంది. ఇంకా ఎందరు ప్రభువా ఈ సభల వైపు చూడలేదు, రేపు నీవు వారిని నడిపించబోతున్నావు. నీకు స్తోత్రం. యెహోవా చేత విమోచించబడిన వారు తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి పోగు చేయబడుదురుగాక. విస్తారమైన ఆత్మల పంట ఈ 3 దినముల సభల ద్వారా మీరు జరిగించి మీ దాసుని కన్నీటికి ప్రతిఫలముగా ఆనంద బాష్పాలు దయచేసి నాయన కూడి వచ్చిన సేవకులు, వారి సంఘాలు అందరూ ఈ రాత్రి నూతన ఆత్మ ఫలముతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృపను అనుగ్రహించమని నీ దాసులు ప్రభువా పరిశుద్ధ రాజు గారికి మరొకసారి తరిగిన శక్తి కంటే అధికమైన శక్తి నీ దాసునికి, తన సోదరునికి, ఇక్కడ పని చేస్తున్న వారందరికీ రాత్రి అనుగ్రహించబడునుగాక. రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేకులు క్షేమముగా వారి గృహాలకు వెళ్ళుదురుగాక. మహిమ ఘనత మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది ఉన్నామని నమ్మి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, నిజరక్షకుడైన ప్రాణదానము చేసిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, నిత్యము నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, కాపుదల, నడిపింపు
2 రోజులు గడిచిపోయినవి. చివరి రోజు ఆయన ఏర్పాటు చొప్పున ఆయన రాకడ పర్యంతం ఈ పరిచర్య నిలిచి కొనసాగింప చేస్తున్న శక్తి పరిశుద్ధరాజయ్య గారికి, ఫిలిప్పు గారికి, వారి కుటుంబాలకు, తోటి సేవకులకు, ఈ రాత్రి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకు, టీవీలలో, వాట్సాప్ల ద్వారా, ఫోన్లలో ఎవరు ఎక్కడెక్కడి నుండి ప్రపంచంలో చూస్తున్నారో వారందరికీ ఈ పాపిష్టి రాజ్యములో చెడు కాలమందు ఆయన ప్రభావిత శక్తి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. Check. Hello, check, testing, 1 2, check, test, check, test. Hello. Pranapriya, Pranapriya, Changila chorananne വീണ്ടെടുത്തവനെ വീണ്ടെടുപ്പുകാരാ പ്രാണപ്രിയ പ്രാണപ്രിയ ചങ്കില ചോര തന്നെ വീണ്ടെടുത്തവനെ വീണ്ടെടുപ്പുകാരാ പ്രാണപ്രിയ പ്രാണപ്രിയ ചങ്കില ചോര തന്നെ വീണ്ടെടുത്തവനെ വീണ്ടെടുക്കാ ഇനി നിർത്തിയിടും നിത്യതയാ. ആമേൻ. നന്ദി യേശുവേ, നന്ദി യേശുവേ, നീ ചെയ്ത നന്മകൾ ഒരായിരം നന്ദി. ഹല്ലേലൂയ. നന്ദി യേശുവേ,
మధురా